అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, అందరు బాగున్నారా? మరి ప్రభు ఇచ్చిన ఈ మంచి ఆధిక్యతను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఉదయకాలం దేవుని మాటలు వినగలిగే భాగ్యాన్ని మరి ప్రభు ఇచ్చినందులకై ప్రభుకి ఎంతో రుణస్థులమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొంతమంది ప్రార్థన అవసరతలు కోరారు. కొంతమంది మరి సౌడ్ ఆనోక్ బ్రదరు మరి అన్నయ్య నా కొరకు ఖచ్చితంగా ప్రార్థించండి, నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను అని కామెంట్ చేశాడు. మిగతాగా కొంతమంది కూడా మరి ఒక పెద్ద ఆయనకి జాన్ మార్క్ మరి కాల్ ప్యాచర్ అయ్యి సిమెంట్ కట్టారు, ప్రార్థించమన్నారు. మరి అదే సమయంలో ఇంకా సోదరి ఎలిజబెత్ గారు మరి వారి పిఎంఆర్ ప్రేత వారి కొరకు ప్రార్థించమన్నారు. మరి ఇంకొక సహోదరునికి మరి ప్రార్థన చేశారు. దేవుని దయ వల్ల యాక్సిస్ బ్యాంకులో జాబ్ వచ్చింది. అందుని బట్టి ప్రభు వందనాలని చెప్పారు. అట్లా చాలామంది ప్రార్థన అవసరతలు వాళ్ళు పొందిన మేలును బట్టి కూడా ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేశారు. సరే, ఈ సమయంలో దేవుని ప్రజలారా, మరి దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. అంటే దేవుడు భవిష్యత్తును ఆలోచించి ఈ మాటలు రాయించాడేమో అనిపిస్తూ ఉంటుంది. మనము ఇంటి బయటికి పోయినప్పటి నుండి ఎక్కడ ఏ హాని జరుగుద్దో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఏమైనా అర్థమవుతుందా? ఎవరు మనల్ని హాని చేస్తారో, ఎవరు మనకు కీడు చేస్తారో, ఏమవుతుందో అర్థం కాని స్థితి అయిపోయింది. మీరు వార్తల్లో చూస్తున్నారు లేదు, ఒక ఆమెను చంపేసి ఒక యవన స్త్రీని బిర్యానీ చేశాడంటే ఒకడు. అంటే భూమి మీద ఒకరినొకరు హాని చేసుకోవడం సాధారణం అయిపోయింది. అందుకే మృగాల కంటే, విష జంతువుల కంటే ప్రమాదకరమైన వ్యక్తిగా, అత్యంత విషపూరితమైన క్రూరమైన వ్యక్తిగా మనం మానవుని చూస్తాం. అత్యంత విషపూరితమైన వ్యక్తిగా మనం చూస్తాం. దేవుడు మాత్రం ఆయన మనకు హాని చేయాలని ఆయనకు ఉద్దేశం లేదు. ఆయన మన గురించి ఒక మంచి ఆలోచనే కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద లోకస్తులకి అనగా లోకంలో ఉన్న వారికి ఏమి ఆలోచన ఉందో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అంటే దేవుడు హానికరమైనటువంటివి మన ఎడల చేసేవాడు కాదు. అర్థమైందండి? ఆయన మనకు హాని చేసేవాడు కాదు. ఆయన బిడలైన వారికి కూడా, దానియేలు చూడండి, మరి దానియేలు సింహాల గుహలో ఉంటే ఏమన్నా హాని జరిగిందా? హనన్యా మీషాయేలు అజర్యాలు అగ్నిలో సంచరించారు, వారికి ఏ హాని కలగలేదు. దానియేలు 3:25, దానియేలు 6:23. ఎందుకంటే వారు దేవుని యందు భక్తి గలవారు కనుక వారికి ఏ హాని కలగలేదు. అర్థమవుతుందండి? అవునండి. అంటే భూమి మీద హాని చేసేవారు లేరా అంటే ఉన్నారు. కనుక భూమి మీద హాని చేసేవాళ్ళు, భూమి మీద మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఈ విష సర్పాల కంటే, మరి మృగాల కంటే విపరీతమైనటువంటి ఆలోచన కలిగిన వారు, మనల్ని హతమార్చాలి అనుకున్నవారు లేరా అంటే ఉన్నారు. అయితే దేవుడు ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు అన్న లేఖనాన్ని మనం అర్థం చేసుకుంటే, ఒకవేళ భౌతికంగా మనల్ని ఏమైనా చేస్తారేం కానీ మన ఆత్మను ఏమీ చేయలేరు. అర్థమైందా? ఏమీ చేయలేరు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు, పో. నీకు హాని చేయడానికి ఎవ్వరూ రారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ భూమి మీద హాని చేయడానికి మానవుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఎవరికి హాని చేద్దామా, ఎవరిని ఇబ్బంది పెడతామా? సేవకులకి ఇబ్బంది పెట్టేవారు, పరిశుద్ధుల్ని ఇబ్బంది పెట్టేవారు, దేవుని సువార్త ప్రకటించకుండా ఇబ్బంది పెట్టేవారు భూమి మీద లేరా అంటే చాలామందే ఉన్నారు, చాలామంది ఉన్నారు. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 5వ వచనం, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జారవేసి ఏ హాని పొందలేదు. చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హాని కలుగట్టు చూచి అభిప్రాయము మాని ఇతడొక దేవత అనిరి. అభిప్రాయం మార్చుకున్నారు. ఈడైపోయింది, ఈడేదో తప్పు చేశాడు, చచ్చిపోతాడు అనుకున్న వారు ఎప్పుడైతే ఏ హాని జరగపోవడం చూసి ఇతడొక దేవత. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు హానికరుడే, ఒకప్పుడు హింసకుడే, ఒకప్పుడు దూషకుడే, ఇప్పుడు దేవుని చేత పరిచర్యకు నియమించబడి నమ్మకమైన వాడిగా ఉంటూ దేవుని పని నిమిత్తమై తన ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. దేవుని శక్తితో నింపబడ్డాడు. ఆత్మల రక్షణ కొరకై ఎన్నో ప్రాంతాలు తిరిగి 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 దేవుని కొరకు ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో జాగరణలు చేశాడు. నా ప్రియ స్నేహితులారా, ఎంతో శక్తి కలిగిన వాడిగా మనం పౌలు గారిని చూస్తాం. శరీరం బలహీనమైన ఆత్మను చాలా బలముగా దేవుడు తనను ధైర్యపరుస్తూ, అర్థమైందండి, ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. ఇది ఎలా చెప్పగలం? ఇదంతా కూడా దేవుడు మనకు తోడై ఉంటేనే చెప్పగలం. ఏదో సముద్రంలో ఉన్నాం, తుఫాన్ వచ్చింది, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, హాని ఎందుకు కలగదు? నువ్వు ఎక్కడైనా ఉండు, దేవుడు నీతో ఉన్నప్పుడు ఏది నీకేమి చేయలేదు. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట చదువుతాను నేను. యోబు గ్రంథము 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం, సమస్తం నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి. చూడండి దేవుని బిడ్డలారా, అంటే ఎంతగా యోబును ఇబ్బంది పెట్టాడంటే సాతానుడు చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే యోబుకు దేవుడు ఉన్నాడు, యోబుకు దేవుడు ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఇబ్బంది పెట్టాలనుకున్నా, ఎవరు హాని చేయాలనుకున్నా, నేను నీకు తోడై ఉన్నాను అంటే ఇంకేముంది చెప్పండి? అర్థమైందా? అవును. నా ప్రియమైన వాళ్ళారా, హాని చేయాలి అనుకునే ఆలోచన లోకంలో చాలామందికే ఉంది. అర్థమవుతుందా? ఏదో జంతువులకో క్రూర మృగాలకో కాదు, వాటికంటే ప్రమాదకరంగా ఈరోజు మానవుని మనం చూస్తున్నాం. భయంకరమైనటువంటి. అయితే దేవుడు మాత్రం ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయనేను అంటే, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు దేవుని కృప మనతో ఉంటుంది, దేవుని యొక్క ఆదరణ, దేవుని తోడు, దేవుని భద్రత మనకెంతో ఉంటుంది. కాబట్టి మనకు తెలియకుండా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేదో, దేవుడు ఎన్ని మనల్ని తప్పించాడో, ఎన్ని తప్పించాడో మనం చెప్పలేం. కాబట్టి దేవుడు ఎన్ని తప్పించాడో చెప్పలేం. ఎన్నో హానికరమైన పరిస్థితులు. అర్థమైందా? ఇప్పుడు యోసేపుకు వాళ్ళు హాని చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. దేవుని కృపను బట్టి యోసేపును దేవుడు ఏం చేశాడు? వారి బారి నుండి తప్పించలేదా? అర్థమైందా? అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడదోయుడి, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని అంటే నేను బాగా అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు అవసరమైతే చంపాలని కూడా అనుకున్నారు. ఎందుకో దేవుని దయ వల్ల యోసేపు తప్పించబడ్డాడు. అర్థమైందా? అవునండి. ఈ భూమి మీద ఏది మీకు ఎంత మాత్రము అంటే దేవుని కృప ద్వారా దేవుడు మనతో ఉన్నప్పుడు ఏది మనల్ని ఏం చేయలేదు. ఒకవేళ శరీరాన్ని ఏమైనా చేయొచ్చేమో కానీ ఆత్మని ఏం చేస్తుంది? అర్థమైందా?
కాబట్టి మన నిమిత్తమై దేవుడు ఉద్దేశించిన సంగతులు అవి హానికరమైనవి ఎప్పుడు కాదు. మనం అనుకుంటాం ఏదైనా చిన్న సమస్య రాగానే, ఏదైనా కొంచెం చిన్న ఇబ్బంది రాగానే, ఏంది ఎలా అయిపోయింది, మరి అగ్నిగుండంలో మనం వెళ్తే ఎట్టుంటుంది, మరి సింహాల గుహలో మనం వెళ్తే ఎట్టుంటుంది, గుండెలు పగిసేస్తాం ఆడే. ఎందుకు? నిజమే, మనకంత భక్తి లేదు. భక్తి ఉంది కానీ ఏదో ఆదివారం వెళ్ళి బైబిల్ తీసుకొని పోయి ఒక పాట పాడి పేదాలతో ఆరాధన చేసి వచ్చే భక్తి ఉంది మనకి. సింహాల గుహలో సింహాల నూలు ముయించేంత భక్తి ఉందా మనకి? అగ్నిగుండంలో అగ్నిలో కాలకుండా ఉండే భక్తి ఉందా మనకి? ఏమండి, ఉందా చెప్పండి? అర్థమైంది. సాతాను ఎంత ఇబ్బంది పెడుతున్నా, సాతాను సమస్తాన్ని లేకుండా చేసిన తట్టుకునేటువంటి శక్తి భక్తి మనకుందా? యోబు ఈ రోజుల్లో ఇలాంటి భక్తి ఉందా? పౌలు గారి వలె ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎవరు హాని చేసినా, ఎలాంటి ప్రమాదాలు ముంచుకొచ్చినా దేవుని కొరకు నిలబడాలని, అవసరమైతే దేవుని కొరకు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అదండి, అది సంగతి. ఏది హాని చేయలేకపోయాయి. ఆ పరిస్థితుల్లో మనం నిలబడాలి. నిజమే చెప్పే నేను, వినే మీ అందరూ కూడా దేవుని కొరకు ఈ భూమి మీద నేను నిలబడినప్పుడు ఎంత ఆశీర్వాదమో తెలుసా? అవును, చాలా ఆశీర్వాదం. కాబట్టి ఏది అంటే దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుడి కృప మనతో ఉన్నప్పుడు ఏది మనల్ని ఏమి చేయలేదు, శత్రువు మనల్ని ఏం చేయలేదు. కనుక ధైర్యంగా ఉండండి. ఒకవేళ వ్యాధులు, రకరకాల శోధనలు, రకరకాల ఇబ్బందులు, మనకేదో హాని అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, నా ఇంట్లో ఏదో జరుగుతుంది అన్న భయం వద్దు. ప్రభుతో ఉండటం, ప్రభుకు ప్రార్థన చేసుకోవడం, ప్రభువా నా కుటుంబాన్ని నువ్వు కట్టయ్యా అని చెప్పడం, ప్రభుతోనే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎంత మంచిదంటారు. కనుక ఆ విధంగా మనము భూమి మీద ఉండటానికి సాధ్యమైనందుకు ప్రయత్నం చేద్దాం. అలా ఉండటానికి సాధ్యమైనంత వరకు అట్లు ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రభు తన కృపను మన మీద కుమ్మరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బట్టి స్తుతిస్తున్నాం. మా ప్రియుల కుటుంబాలు దీవించండి. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అవును ప్రభు, నీ సెలవు లేకుండా ఏది మాకు నాయనా జరగదు. ఆ రోజు అపవాదికి కూడా సెలవిచ్చావు. ఏమాత్రం అతని ప్రాణానికి హాని చేయొద్దని చెప్పారు, ముట్టొద్దని చెప్పారు. నిజమే తండ్రి, నీ కృప యోబు కుటుంబం చుట్టూ ఉన్నట్టుగా మా కుటుంబాల చుట్టూ కూడా ఉంచండి. మా ప్రియులు చాలామంది రకరకాల సమస్యల్లో ఉన్నారు. నాయన కనికరించండి. మీ ఉద్దేశాలు అవి హానికరమైనవి ఎంత మాత్రము కాదు ప్రభు. మీరే కనికరించి బిడలం మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తున్నాం. దీవించము. సౌడు ఆనోకు బ్రదర్ నాయన తను చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నాయన మీరే కనికరించము నాయన ప్రభా. నాయన అప్పుడు తన కుమార్తె కృప, చిన్న పాప నాయన మరి చాలా అనారోగ్యంతో ఉన్నది ప్రభా. మీరు స్వస్థపరచండి, మీరు కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దయామయుడైన తండ్రి నా ప్రభా, కనికరించండి, సహాయం చేయండి. ఈ విధంగా చాలామంది ప్రార్థన అవసరాలు కోరారు ప్రభు. ఆయన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన తండ్రి ఎలిజబెత్ అక్క కొరకై ఆయన PMR ప్రేయర్ టవర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించము, కాపాడమని ప్రార్థన. నాయన హరీష ఆయన జాబ్ మీరు ఇచ్చినందుకై స్తోత్రాలు. మరి బిడ్డను దీవించము, కాపాడము తండ్రి. ఎంత మాత్రమే కాకుండా నాయన ఒక సహోదరి నాయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరూ కూడా బంధువులు కలిసి ఉండటానికి వాళ్ళ నాన్నగారు జాన్ మార్క్ ఆయన ఆరోగ్య విషయంలో కూడా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. గతంలో ప్రార్థన అవసరం కోరిన ప్రియులందరినీ కూడా దీవించండి. మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తూ అనే మా కొరకు ప్రార్థించండి అని కోరిన ప్రియులందరి కుటుంబాలను ఆశీర్వాదకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.